మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆయన మేఘాల నుండి రాబోతున్నాడు. తీర్పు తీర్చుటకు సింహాసీనుడైన దేవుడు మేఘాల నుండి రాబోతున్నాడు. ఆ దినమున దేవుడు మనకు ఒక వాక్యం చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. ఆయన చిత్త ప్రకారం చేయకుండా, ఆయన నడిపింపు ద్వారా నడిపించకుండా చేయు ప్రతివాడు నరక అగ్నిలోకి వెళ్ళని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు ఒకసారి గమనించుకోండి. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కరు మొరపెడతారు, కానీ ఆయనే అంటున్నాడు, ప్రభువా ప్రభువాను పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు, కానీ ఆయన చిత్తం నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఆయన చిత్తం ప్రకారం నడుస్తున్నారా లేదా? అలాగే ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవేశించలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పేదను. కాబట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయ ప్రతి వాడిని బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. ఆ దినమున అంటారు, ప్రభువా ప్రభువా నీ నామం మేము అంతమంది స్వచ్ఛపరచలేదా? అంతమంది మేము ప్రార్థన చేయలేదా? అంతమందికి మేము వరాలు ఇవ్వలేదా చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఆ రోజు ఎందుకు? మీరు రక్షించబడ్డారా లేదా? అదొక్కటి చాలు. రక్షించబడితే నాతో పాటు నిత్య రాజ్యంలో ఉంటారు. లేదా ఫలింపని ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క కొమ్మ నరక అగ్నిలో వేయాలి అని చెప్పేసి ఆయన వాక్యం చదివిస్తుంది. మరి మీరు ఎలా ఉన్నారో చూసుకొని రక్షణ అనే ఒక అనుభవమును పొంది, రక్షణ బాప్తిసమును పొంది, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా ప్రోక్షణ చేత మీ పాపాలకు అడిగి వేసుకొని ఆ యొక్క పరలోక రాజ్యమునకు సిద్ధపడి ఉండండి. జీవగ్రంథంలో పేరు లెక్కించని ప్రతి ఒక్కడు నరక అగ్నిలో వేయబడి, కానీ గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి జీవగ్రంథంలో రాసిన ప్రతి ఒక్క పేరు పరలోక రాజ్యంలో నిత్య రాజ్యం పడుకుంటున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్.